వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదను. తర్వాత 22వ వచనము, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. గట్టిగా చెప్పారు సార్. 2 వచనాలే ఎందుకు చదివించినానంటే జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి మాటలో యేసు అంటే ఏముంది? రక్షకుడు. క్రిస్మస్ అంటే రక్షణ లేని మన జీవితాలకి ఆయన వచ్చి రక్షించడము. అల్లు చెప్పరు సార్. బాధలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నవారిని రక్షించి తనలో ఉంచుకోవడానికి. అల్లు చెప్పరు సార్. నిస్సాయ స్థితిలో నిన్నెవరు రక్షించడం లేరని, నిన్నెవరు కాపాడడం లేరని ఆయనే స్వయంగా వచ్చి రక్షించాలని ఈ భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్. అల్లు చెప్పరు ఒకసారి. అదే తర్వాత ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, రక్షించి వదిలేడు. నీకు తోడు లేదని నీకు ఆయనే తోడుగా రావడమే క్రిస్మస్. అల్లు చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి క్రిస్మస్ అంటే మొదటిది రక్షణ, రెండవది నీకు తోడుగా. హల్లు చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు 9 మంది సాక్షులు ఉన్నారు. 9 సాక్ష్యాలు ఉన్నాయి. ఆ 9 సాక్ష్యాలు నేను త్వరగా చెప్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. 9 సాక్ష్యాలు వీలైతే రాసుకోండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మొదటి సాక్ష్యము తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆయన నీకు రక్షణ లేదని, నీకు తోడు లేదని, నీ జీవితము ఒంటరిగా ఉండి అనేకమైన సమస్యలతో బాధలతో సతమతమైపోతుంది. నీ జీవితానికి ఆదరించిన వారు లేరు, ఆదుకున్న వారు లేరు, హత్తుకున్న వారు లేరని ఆయన స్వయంగా తన కుమారుడు పంపించడానికి ఆయనే బయలుదేరి ఒక రచన రచించుకున్నాడు. ఏమని? నా కుమారుడు సర్వలోక పరిహారాంత రక్తప్రోత్త ఆవశ్యకం తత్త పరమాత్మ పుణ్యదాన బలియాగము. అలా చెప్పరు సార్. ఆ రీతిగా నా కుమారుడే స్వయంగా వెళ్ళి రక్షణ లేని వారికి రక్షించి, తోడు లేని వారికి తోడుగా ఉండి, ఇరుకులో ఇబ్బందుల్లో చీకట్లో అంధకారంలో కూలిపోతున్న జనములను నా ఎదుగు నడిపించడానికి, మళ్ళీ మహిమను పోగొట్టుకున్న ఈ జనముకు నా మహిమ ప్రవేశాన్ని ఇవ్వడానికి నా కుమారుని పంపుతున్నాను అని ఆయన మొదటి సాక్షి. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. రెండవ సాక్షి దేవుని దూత. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. రెండవ సాక్షి ఎవరండి? నిజానికి సమయం ఉండుంటే ఈ రోజు ఈ 9 సాక్షుల గురించి ఒక అద్భుతమైన రీతిలో నేను మీకు చెప్పాలనుకున్నాను, కానీ చలి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను. రెండవది దేవుని దూత. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. దేవుని దూతలు ఎంతమందికి తెలుసు? చెప్పగలమా? చెప్పలేము. ఎందుకో తెలుసా? మీకు తెలుసో తెలియదు, దేవుని దూతలు పరిశుద్ధమైన దూతలు. మనం యేసు తండ్రి అయిన దేవుడు కూర్చున్న సింహాసనం చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ మనం చూసినట్లయితే ఈ యొక్క కూర్చున్న దీనికి, ఈ యొక్క సోఫాకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 4 కాళ్ళు ఉన్నాయి. మరి యేసు తండ్రి అయిన దేవుడు కూర్చున్నటువంటి ఆ సింహాసనానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. కానీ మీకు అందరికీ తెలిసింది 4 కాళ్ళని కాదు. ఆ 4 కాళ్ళు 4 దూతలు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవి సాక్ష్యముగా ఉన్నాయి తండ్రి అయిన దేవుడికి. ఆ 4 కూడా 4 కాళ్ళలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అది సింహాసనంగా కూర్చొని, అంటే వాళ్ళు సింహాసనమే దేవదూతలు, వాటికి పైగా శరేపులు కెరేపులు ఉన్నారు. తర్వాత వాళ్ళ చుట్టూ ఆయనకి ఏకీభవించడానికి, నిరంతరము దేవుని స్తుతించి మహిమపరిచి ఆరాధించడానికి 24 మంది పెద్దలు ఉన్నారు. అవి చెప్పాలి ఒకసారి. ఈ దూతల పేర్లేమో దేవుని సింహాసనం మీద దూతలు, ఆ చుట్టూ ఉన్నవేమో ఏ దూతలు? 24 మంది పెద్దలు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. వాటికి పైగా ఉన్నవి శరేపులు కెరేపులు. ఇలా దేవదూతలన్నీ కలిపి సాక్షిములుగా ఉన్నవి. తర్వాత మూడవ సాక్షి మరియా. ఎవరండి? మరియా. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఈమె సిద్ధాంతము తెలిసినటువంటి స్త్రీ, యూదా సిద్ధాంతము తెలిసినటువంటి స్త్రీ. వాళ్ళకి 12 సంవత్సరాలకు ముందే వాళ్ళ ధర్మశాస్త్రం కోసం తెలుసుకుంటారు. ఎందుకో తెలుసా? 12 సంవత్సరాల లోపే
వారన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే అదొక నిబంధన, అదొక నియమము. మరి 12 సంవత్సరాల లోపు ఆ ధర్మశాస్త్రాన్ని మీరు ఎలా నేర్చుకుంటారు అంటే, ముందు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రంలో తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో ముందు శిక్షలు నేర్పిస్తారు. ఎందుకంటే నీతిని తర్వాత బోధించుకోవచ్చు, శిక్ష పాలు కాకూడదని. అల్లు చెప్పాలి ఒకసారి. అలాంటి సిద్ధాంతం నేర్చుకున్న మరి ఒక సాక్షి భూమి మీదకి యేసుక్రీస్తు వారు రావడానికి. అల్లు చెప్పాలి ఒకసారి. ఈ దూతలో రెండో సాక్షులు దూతలు గబ్రియేలు దూత. ఆ దూత వచ్చి ఎవరితో మాట్లాడింది? మరియతో మాట్లాడింది. అల్లు చెప్పాలి ఒకసారి. ఆ గబ్రియేలు దూతే. గబ్రియేలు దూత పనేంటో తెలుసా? ఇక్కడ ఆయన చెప్పిన వాక్యంకి, ఈయన చెప్పిన వాక్యంకి, ఈయన చెప్పిన వాక్యంకి, నేను చెప్పిన వాక్యానికి తేడా ఉంటుంది, మార్పు ఉంటుంది. కానీ గబ్రియేలు దూత ఉంది కదా, పరలోకమున్న తండ్రి ఏమి చెప్తారో, ఏమి బోధిస్తారో, తనకి ఏమి చెప్పమని చెప్తారో, ఏ వార్తలు భూమి మీదకి పట్టుకెళ్ళమని, ఏ వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళమని, ఏ ప్రజలు రక్షించమని చెప్తారో, ఆ దేవుడు ఏ మాట పలుకుతారో అదే మాటనే పొయ్యిలు కూడా పోకుండా, సున్నా కూడా పోకుండా నీ దగ్గరికి తీసుకొచ్చి అలాగే చెబుతారు ఆ దూత పని. గట్టిగా చెప్పాలి సార్. హల్లెలూయా. ఈ రోజు దేవుడి దూతలకి ఎంతమంది ఉన్నారు? దేవుడు నీకు చెప్పుతున్నది ఏంటి? దేవుడు ప్రతి క్రిస్మస్ లో నేర్చుకుంటూ ఉన్నాం. ఏమని? యేసుక్రీస్తు వారు కన్యక గర్భమందు పుట్టారు, ఆయన మన కొరకు ఉద్భవించారు, ఆయన లోక రక్షకుడై ఉన్నాడు, ఆయన పాప విమోచకుడై ఉన్నాడు, ఆయన సర్వోత్తరయామి, ఆయన సర్వాధికారి, సర్వలోకానికి అధిపతి అని. కానీ దేవుని వాక్యములో ఉన్న నీతిని ఒకరికి మనం పంచగలిగినటువంటి దూతల్లో ఉన్నామా అని దేవుడు అడుగుతున్నాడు. మూడో సెక్స్ మరియ గారు. ఎందుకంటే ఆమె దయాప్రాప్తురాలు. బైబిల్లో మరి ఏ యొక్క స్త్రీకి కూడా దయాప్రాప్తురాలని పిలవలేదు. ఆమె ఒక్కదానికే. హల్లెలూయా చెప్పాలి సరే. హల్లెలూయా. మరి 4వ సాక్షి యేసేపు. ఎవరు? మరియకు ప్రదానము చేయబడినటువంటి వాడు. హల్లెలూయా చెప్పాలి సరే. యేసేపు. ఈ యేసేపు ఎలాంటి వాడంటే మొదట రహస్యముగా వేడనాడు అనుకున్నాడు. కానీ దేవుని దూత వెళ్ళి యేసేపుతో మాట్లాడగానే యేసేపు ఆ మాటలకు లోబడినాడు. హల్లెలూయా చెప్పాలి సరే. ఇప్పుడు ఎంతమంది సాక్షులు మనం చూసాము? 4. మొదటి సాక్షి ఎవరు? యేసుక్రీస్తు వారు భూమి మీద కన్నా మొదటి సాక్షి ఎవరు? చెప్పండి. తండ్రి అయినా దేవుడు. రెండో సాక్షి దేవుని దూత. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. 3వ సాక్షి మరియా. 4వ సాక్షి యేసేపు. 5వ సాక్షి ఎవరంటే జ్ఞానులు. చాలా ముఖ్యమైన సమయానికి వచ్చాం మనము. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. బ్రదర్ చదివించారు కదా, వాళ్ళు చాలా జ్ఞానులు. అలాంటి జ్ఞానులే తూర్పు దేశపు చుక్కను చూసి దేవుని కనుగొనలకు వచ్చిన్నారు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఆ మర్మం ఏంటో తెలుసా? జ్ఞానులు వస్తూ 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 రాగానే, ఆ యెరూషలేముకు రాగానే, ఆ బెత్లెహేము దగ్గరికి రాగానే, కరెక్ట్ గా ఏ ఊరిలో ఆయన జన్మిస్తాడో ఆ ఊరికి రాగానే వాళ్ళకి దారి చూపించిన చుక్క మాయమైపోయింది. ఎక్కడో తెలుసా? హేరోదు కోట దగ్గర. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హేరోదు కోట దగ్గరికి రాగానే అక్కడికి ఒక చుక్క కనిపించవా? చుక్క కనిపించని కంగారు పడి, ఒకవేళ ఈ యొక్క కోటలోనే, ఈ రాజవంశంలోనే, ఈ హేరోదు వంశంలోనే, ఈ కోటలోనే ఒక రక్షకుడు జన్మిస్తాడేమో అనుకోని డైరెక్ట్ గా వెళ్ళి ఆ రాజు అడుగుతున్నారు. ఏమని? యూదులు రాజులుగా పుట్టిన వాడు ఎక్కడ? హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఆయనకి మాటలు రావా? రాజు గారికి మాటలు రావా? మనం ఎక్కువ తగ్గించు. యూదులు రాజులుగా పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఈ రాజుకు మాట్లాడాలి. నేనే రాజులు కదా, నాకంటే ఇంకొక రాజు ఉన్నారా? ఇంకో రాజు పుట్టబోతున్నారా? ఎవరా రాజు అంటే ఆయన ఈ లోకంలో వెళ్ళే రాజు. బయటకెళ్ళి చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. అలాంటి రాజు పుట్టబోతున్నారయ్యా అనగానే ఎక్కడ పుట్టబోతున్నారంటే ఇక్కడే పుట్టబోతున్నారు, నడిబడిలో పుట్టబోతున్నారు అని చెప్పగానే ఈ జ్ఞానులే ఎంతగా ఆయన కోసం చెప్తున్నారంటే నన్ను తలదన్నే వాడు పుడుతున్నాడా అని అనుకున్నాడు ఈ రాజు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. 6వ సాక్షి కూడా రాజే. ఎందుకో తెలుసా? ఈ రాజు దేవుడి పుట్టుకకు విముఖత చూపిస్తున్నాడా, వ్యతిరేకముగా ఉన్నాడు? ఒక రాజు ఉంటుండగా ఆ రాజులో ఎవరైనా రాజు పట్టాభిషేకం అవ్వాలంటే ఒక రాజు ఉంటుండగా తర్వాత రాజు ఎవరవుతాడు అనేది రాజుకు తెలియదేమో. ఎందుకు తెలియదేమో తెలుసా?
ఒకవేళ ఇతనే మళ్ళీ రాజు అవ్వాలని ఆ రాజుకి ఏమైనా ప్రమాదము ఉంటుందేమోనని. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఈ రాజు అవ్వాలని ఇప్పుడున్న రాజుకి తెలిస్తే ఏమవ్వడు. ఆ రాజు ఏం చేస్తాడు? అధికారంలో ఉండగానే కాబట్టి రాజు ఏం చేస్తాడు చెప్పండి? చంపేస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని పట్టాభిషేకం చేసినంత వరకు కూడా తెలియజేసేవారు కాదు ఆ సిద్ధాంతము. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. అయితే నాకంటే రాజు పడుతున్నారా అనుకొని ఈ రాజు చాలా కోపముతో ఎలాగైనా ఆ శిశువును చంపాలనుకున్నాడు. ఆయన ఒక సాక్షి. మరి 7వది గొర్రెల కాపరులు. గట్టిగా చెప్పారు ఒకసారి. ఎవరండి? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు వీళ్ళు చాలా ప్రాముఖ్యులండి. మొదట ఆ దేవుడు తోటల్లి ఆయనకి ఇన్విటేషన్ ఇస్తుంది. ఏమనే? దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి సార్ అందరూ కూడా. హల్లెలూయా. వాళ్ళంతా ధన్యం చేస్తున్నారు, వాళ్ళంతా ధన్యత చూపిస్తున్నారు. ఇక్కడ మనకందరికీ కూడా దేవుడు ఈ రోజు లేఖనంలో చెప్తున్నాడు, మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నారు, ఈయన ప్రభువైన క్రీస్తు. గట్టిగా చెప్పాలి సార్ అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 8వ సాక్షి దేవుని దూతలు. దేవుని దూతలు సర్వోత్తమైన స్థలంలో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండును. ఎవరు? దేవుని దూతలు. అంటే ఇక్కడికి వచ్చిన మనమందరము కూడా దేవుని స్తోత్రము చేయించిన వారందరము కూడా ఎవరమంట? మనము దేవుని దూతలము. హల్లెలూయా చెప్పండి సారి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి 9వ సాక్షి ఎవరంటే నక్షత్రము. ఎవరండి? 9వ సాక్షి నక్షత్రము. ఆ నక్షత్రం ఎలా తెలుసా? దానికి జీవము లేదు, దానికి చేతులు లేవు, కాళ్ళు లేవు, అవయవాలు ఏమి లేవు. కానీ దానికి ఏమీ లేకపోయినా కూడా క్రీస్తు ఎక్కడ పుట్టాడని దారి చూపించడానికి ఉపయోగపడేది నక్షత్రము. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. దేవుడు వచ్చి మన కొరకు పుట్టినవాడు. నీలో ఏమి లేకపోయినా నిన్ను వాడుకోగలడు, నీలో ఏమి లేకపోయినా నిన్ను దీవించగలడు, నిన్ను పోషించగలడు, నిన్ను ప్రేమించగలడు, నిన్ను ఆదుకోగలడు, నిన్ను హత్తుకోగలడు, నిన్ను రక్షించగలడు. కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. హల్లెలూయా చెప్పాలి. గట్టిగా చెప్పండి. ఈ 9 మంది సాక్షులు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. 9 సాక్షులు క్రీస్తు పుట్టుకకు మనము చూసాం. మరి 10వ సాక్షి ఎవరో తెలుసా? మీరందరూ చెప్పుకోండి. ఏమని తెలుసా? దేవా నీ చిత్తం అయితే నిన్ను అనేక మందికి చూపించే నక్షత్రంగా నేను మారిన తర్వాత నేను 10వ సాక్షిగా ఉండాలి ఈ భూమి మీదకి రావడానికి. గట్టిగా చెప్పారు సరే. హల్లెలూయా. ఎంతమందికి 10వ సాక్షిగా ఉండాలని ఆశగా ఉంది? అవునా? హల్లెలూయా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్ని కూడా ప్రయోజకులు చేయాలని ఆ తండ్రి అనుకుంటున్నాడు. ఏం చేయాలని? ప్రయోజకులు చేయాలని. కానీ వాడికి పేదరికం అడ్డొచ్చింది. పేదరికం అడ్డొచ్చింది కాబట్టి ఏం చేశాడంటే 2 కుమారులు తీసుకొని ఆ కుమారులు భార్య భర్తలతో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ మన దగ్గర ఉంటే ప్రయోజకులు కాదు, వీళ్ళు ప్రపంచం గుర్తించినట్టు ఉండరు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా మనము ఎవరికైనా బాగా పెంచే వారికి ఇచ్చేద్దాం అని డిసైడ్ అయ్యారు. సరే అని చెప్పి అనుకొని ఏం చేశారంటే మొదటి వాడిని ఒక సేవకుడి కుటుంబానికి ఇచ్చారు తాతగా. 2వ వాడిని ఈ లోకానికి ఒక బిజినెస్ మెన్కి ఇచ్చేశారు. మొదటి వాడిని ఎవరికి ఇచ్చారు చెప్పండి? సేవకుడి కుటుంబానికి. 2వ వాడిని ఒక బిజినెస్ మెన్ కుటుంబానికి. వీళ్ళు చిన్నతనం నుంచి పెరుగుతున్న కొద్ది ఈ సేవకుల కుటుంబంలో ఉన్నవాడు వినయము, విధేయత, జ్ఞానము, ప్రార్థన, వాక్యము, ఆరాధన, ప్రసంగము ఇవన్నీ నేర్చుకొని ఇతరుల పట్ల ఎలా ఉండాలి? తిమోతి రాసిన పత్రిక 4:11 చెప్పినట్లు ఎలా తెలుసండి? మాటల్లోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను, విశ్వాసంలోను ఇతరులకు మాదిరికరమైన జీవితంలో ఉన్నాడు. మరి 2వ వ్యాపారవేత్త కుమారుడేమో ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ప్రతిరోజు వ్యాపార సామగ్రిలో ఉండేటప్పుడు లాభం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఒకరొకరు తిట్టుకున్నప్పుడు ఆ తిక్కులు విని, ఆ మాటలు విని ఒకరొకరు కొట్టుకోవడం చూసి ఇవన్నీ చూసి అవి నేర్చుకున్నాడు. ఒకరొక సమయం వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ పెద్దవారు అయిపోయారు. పెద్దవారు అయిపోయి సొంత గ్రామానికి వెళ్ళారు. సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క వ్యాపారవేత్త ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఒక దీనుడైన పేదవాడు వచ్చి ఆ వ్యాపారవేత్త దగ్గర పెరిగిన కుమారుడి దగ్గరికి వచ్చి
వచ్చి దీనివైన పేదవాడు చెప్తున్నాడు, అయ్యా నీ చిత్తమైతే నాకేమైనా ఇవ్వగలవా అని అడిగితే వీడు అహంకారం అయ్యున్నాడు. ఎందుకంటే వీడికి ప్రేమ తెలియదు, వీడికి ప్రేమించడము తెలియదు, వీడికి తెలిసిందంటే ద్వేషించడము, కొట్టడము, తిట్టడం మాత్రమే తెలుసు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అదే స్థితిలో పెరిగాడు కాబట్టి. హల్లెలూయా చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. అయితే ఈ దీనుడు వచ్చి అడుగుతున్నప్పుడు ఆ దీనుడిని చూసి, ఎలా నా దగ్గరికి వచ్చావు, నేను తన్నాను, నేను కొట్టాను, ఏ సహాయం అడుగుతావు, ఇక్కడి నుంచి వెళ్తావు అని చెప్పి ఆ చుట్టూ ఉన్న నలుగురు స్నేహితులతో వాడిని కొట్టాడు. ఏం చేశాడండి? కొట్టాడు. కొట్టగానే ఆ దీనుడు ఆ డబ్బులతో పాటు ఇంకొకరి దగ్గరికి వచ్చాడు, ఇంకో కుమారుడి దగ్గరికి వచ్చాడు. ఆ కుమారుడు ఎవరి దగ్గర పెరిగాడు? క్రైస్తవ సమాజంలో దేవుని సేవకుల దగ్గర అక్కడికి వచ్చినారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ కుమారుడు వెంటనే హక్కులు తెచ్చుకుని, అయ్యా ఏం జరిగింది, ఏంటి డబ్బులు, ఎందుకు ఇలా మాడావు అంటే, నన్ను ఒకరు కొట్టినారయ్యా, నన్ను బాధ పెట్టినారయ్యా, నన్ను హింసించినారయ్యా, ఏమడిగినావంటే సహాయము చేయమని అడిగినాను, అన్నం పెట్టమని అడిగినాను, ఆదరణమని అడిగినాను అనగానే ఈ వ్యక్తి వెంటనే తీసుకొని అతనికి ట్రీట్మెంట్ చేయించి హక్కులు తెచ్చుకొని ప్రేమతో అతను కాసిన దెబ్బలన్నీ మర్చిపోయేటంత ప్రేమను చూపించి ఆ వ్యక్తిని హక్కులు చేర్చుకున్నారు. ఇద్దరికి తేడా ఏంటో తెలుసా? పెరిగిన వాతావరణం. హల్లెలూయా చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ వాతావరణంలో పెరుగుతున్నావో, సాంప్రదాయబద్ధమైన క్రిస్మస్ అనే వాతావరణంలో పెరిగితే ఈ రోజు నువ్వు క్రిస్మస్ అనే పండుగ సందర్భంలో వచ్చినవాడు అవుతావు. అలా కాదు అనుకుంటే, నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఉంటే దేవుడు చూపించిన ప్రేమను పంచు, అప్పుడు నిజమైన క్రిస్మస్ చూడగలుగుతావు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ కూడా, హల్లెలూయా. ఈ రోజు ఇప్పుడు దాకా నువ్వు ఎవరి సంరక్షణలో ఉన్నావో, ఏ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నావో, ఇప్పటి వరకు ఎలా ఉన్నా అది పక్కన పెట్టే. ఎందుకో తెలుసా? నువ్వు ఏ సంరక్షణలో పెరిగినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పాడైపోయినా, ఇప్పటి వరకు నీ జీవితం పాడైపోయినా, నీ నట్టనాలయంగా నువ్వు ఉన్నా కూడా దేవుడు డైరెక్టర్ గా ఒక మాట చెప్తున్నాడు, నిన్ను రక్షించి నీతో తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అదే క్రిస్మస్. గట్టిగా చెప్పాలి ఒకసారి, అందరూ చెప్పండి కూడా దేవుడు నామని కనపరుచుకున్నాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 9 మంది సాక్షులు చూపించాను. 10వ సాక్షి ఎవరు? ఎవరు? అందరూ చెప్పండి నేనే అని చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. నువ్వు 10వ సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను చూడగానే క్రీస్తు కనబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అవుతుంది కాబట్టి నేను కొద్ది నిమిషాలు టూకీగా చెప్పుకొని వెళ్ళిన కారణం ఏంటంటే సమయం చాలా ప్రాముఖ్యము. చాలా దూరం వెళ్ళవలసిన వారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. తండ్రి జాగ్రత్తగా ఆలకించండి. మీరు దేవునికి ఒక సాక్షిగా ఉండాలి అనుకున్నట్లయితే ఈ రోజు దేవునితో చెప్పండి. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయను గాక. అందరం ఒకసారి లేచి నిల్చొని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవా నీతో జీవించిన ఆశగా ఉందయ్యా, నీతో జీవించిన ఆశగా ఉందయ్యా. నువ్వు పశుశాలలో మా కొరకు జన్మించిన వారా నీకు వందనాలు. పశుశాలలో నీవు పోలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. నువ్వు అనుకోవచ్చు పశువుల పాత్రలు పుట్టాడు కాబట్టి ఆయన పసిబాలుడిని కాదు. పశువుల పాత్రలో జన్మించిన వారు పరమాత్ముడు. ప్రతి ఒక్కరు కన్ను చదువుపైకి ఎత్తుదాం. పశుశాలలో నీవు ప్రవహించినావు, పరమాత్ముడవు నీవు, పసివారుడవు కావు, పసివారుడవు కావు. స్తుతి ఆరాధన అందరూ
స్తుతి